హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 13వ తారీఖు 4వ నెల 2024, 13th ఏప్రిల్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్, దాన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని దక్షిణ దిక్కు నుంచి రావాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటే చోటికి కోడికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత నక్షత్రం, ఈరోజు మొత్తము కూడా మృగశిర నక్షత్రం అనమాట. పగలు రాత్రి కూడా ఈరోజు మృగశిర నక్షత్రమే జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది నెమలి మీద, డేగ మీద గెలుస్తుంది. డేగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. అలాగే శుద్ధ కాకి అనేది డేగ మీద గెలుస్తుంది. ఇక ఇటుక రంగు డేగ అనేది రసంగ మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, నక్షత్రం ప్రకారం ఎవరైతే మేము దెబ్బలాట ఆడుకుంటామో, మాకు నక్షత్రమే కావాలనుకుంటారో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం వాటి తరువాత చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్ళాలంటే ముందు మీకు తెలియాల్సింది కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం వాడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం తర్వాత ఏదైనా. రంగు ఎంచుకోవడం వస్తేనే మనం గెలుస్తాం, అందులో డౌట్ లేదు. రాలేదు అంటే మాత్రం 1-2 సార్లు ఎవరినైనా అడగండి. లేదంటే నాకు నేను వీడియో పెట్టినా కూడా నేనైతే లేటుగా రిప్లై ఇస్తున్నాను. ఈరోజు పగలు మొత్తం వస్తున్నాయి, ఇక నైట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట రిప్లై అనేది. కనుక కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మీరు మిస్టేక్స్ అనేవి చేయొద్దు దయచేసి. మిస్టేక్స్ చేశారంటే ఓడిపోతారు. ఓకే ఫ్రెండ్స్, 1-2 సార్లు చెప్తున్నారు, దయచేసి వినండి. ఓకే, ఇక టాపిక్లో వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పిచ్చికమైన గౌడ్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పిచ్చికమైన గౌళ్ళను కనుక పెట్టుకుంటే ఈ టైమ్స్లో మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని పిచ్చికమైన గౌళ్ళకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపిక అనేది అసలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, కోడి చూపు లేని బాగా కోడి చూపునే రసంగులు, ఇలాంటివన్నీ కూడా ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి డేగలు, ఇక్కడ శుద్ధమైన కోడి డేగలు అనమాట. కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనము ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కంపల్సరీ కోడి డేగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక కోడి డేగల తరువాత చూపులు గెలిచే రంగులు. చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలో, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కాకి పింగళాలు, 9 వెన్న కాకులు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో శుద్ధమైన కోడి డేగలు కూడా బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎక్కడ గౌడు పీక ఉండకూడదు,
పచ్చకాకి నెమలే ఉండకూడదు, అలాంటివి అనమాట. అలాంటి ఎక్కడ గౌడు పీక లేని శుద్ధ కాకి నెమలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వెన్న కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి పింగళాలు, ఇక్కడ లైట్గా కాకి చూపు ఉండాలి. కోడి పింగళాలకు లైట్గా కాకి చూపు ఉన్నటువంటి కోడి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి లైట్గా కాకి చూపు ఉన్నటువంటి కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుకి కోడి మేళాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, అలాగే నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ పచ్చకాకి డేగలు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పచ్చకాకి డేగలు అంటే వాటి యొక్క కళ్ళు, కాళ్ళు, ముక్కు అన్నీ నలుపు ఉండాలి. వాటితో పాటు కంపల్సరీ కాకి డేగలకి ఇవన్నీ ఉండాలి. కాళ్ళు నల్లగా ఉండాలా, కళ్ళు నల్లగా ఉండాలా, ముక్కు మొహం అన్నీ నల్లగా ఉన్నటువంటి కాకి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి పచ్చ కాకి డేగలనే ముసుగు పెట్టుకోండి. ముసుగు రంగు అనమాట అది. ఓకే, ఇక ముసుగు రంగు తరువాత చూపులు గెలిచే రంగులు. చూపులు గెలిచే రంగులని ఇవన్నీ, ఇలాంటివన్నీ చూపులు గెలుస్తాయి. చూపులు కూడా ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇవి ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు కూడా మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి తెల్ల నెమళ్ళు, కోడి మేళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమ్మల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, అలాగే ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో పచ్చకాకి డేగలనే పెట్టుకోండి. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది. నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగు చెప్పి ఇక్కడ ఎర్ర పశ్చిమ కాల నెమల పింగళాలు, కోడి చూపు అనేది ఉండకూడదు. పైన ఎర్ర పశ్చిమ అనేది కంపల్సరీ ఉండాలా, ఎదర గౌడి పీక ఉండాలి. అలాంటి నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం గెలిచే రంగులు అనమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి పిసికి బోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, అలాగే శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నల్లకట్టు రసంగులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో
ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్ర మైలాలు. ఇక్కడ మైలాలు, ఎర్ర మైలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగుకి మైలాలను కానీ లేదంటే ఎర్ర మైలాలను కానీ పెట్టుకున్నామంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయిన లేదా ఓడిపోయిన వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, తుమ్మిదవన్నీ కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమల్లో కోడి కాకులు అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుగు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం కోడి కాకులన లేదంటే శుద్ధ నెమలన ఇలాంటి వాటిని పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధిస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది ఈరోజు